హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మనకి ఏఎల్పి నోటిఫికేషన్కి సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. దాంట్లో మనకి సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది. సిబిటి 2లో మళ్ళీ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి కూడా ఉంటుంది. పార్ట్ ఏ గురించి మనకు అందరికీ తెలిసిన సిలబసే. నేను వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోస్లో. పార్ట్ ఏ ఎలా ఉంటుంది, అదేవిధంగా సిబిటి 1 ఎలా ఉంటుంది, సిబిటి 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిబిటి 2లో పార్ట్ ఏకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను ఈ వీడియోలో మీకు ఒక సమాచారం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే సిబిటి 2లో పార్ట్ బికి సంబంధించిన ట్రేడ్ సిలబస్ అనేది చాలా మందికి తెలియదు. అసలు పార్ట్ బిలో ఎటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది చాలా మంది తెలియదు. సో కాబట్టి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న వెబ్సైట్ చూడండి. ఇది ఆర్ఆర్బి బెంగళూరుకి సంబంధించిన వెబ్సైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ట్రేడ్ సిలబస్ ఫర్ పార్ట్ బి ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటి ఏఎల్పి అని ఇచ్చాడు. అంటే ఏఎల్పికి సంబంధించిన సిబిటి 2 ఎగ్జామినేషన్లో పార్ట్ బికి సంబంధించిన సిలబస్ అనేది ఒక్కొక్క ట్రేడ్ వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఐటీఐ వాళ్ళైతే ఐటీఐ మీరు ఏ ట్రేడ్ ఎంచుకున్నారో ఆ సిలబస్ మాత్రమే ఎగ్జామినేషన్లో వస్తుంది. ఇక డిప్లొమా వాళ్ళు, అదేవిధంగా బీటెక్ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక ట్రేడ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రేడ్ నుంచే క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో మీకు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక నిమిషం ఆగండి, పూర్తిగా విన్న తర్వాతే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళండి. నేను వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు చూసుకోండి. మెకానిక్ అప్లై చేశారా, లేకపోతే డీజిల్ మెకానికా, లేకపోతే పెయింటరా, ప్లంబరా, మీకు ఏ ట్రేడ్ కావాలో ఆ ట్రేడ్ పైన ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సపోజ్గా నేను ఇక్కడ మెకానిక్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్రేడ్ థియరీ అని ఉంది కదా, ఇదే యాక్చువల్ సిలబస్ అనమాట. ఇది సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 దీనికి సంబంధించిన థియరీ అనేది ఉంది, అంటే సిలబస్ అనేది ఉంది. మీరు వాటికి సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్లో మెకానిక్కి సంబంధించిన టూల్స్ ఏమేమి ఉంటాయి, అదేవిధంగా మెకానిక్కి సంబంధించి వర్క్ ఏమి ఉంటుంది, దానికి సంబంధించి సిలబస్ అనేది ఇచ్చాడు మనకి టోటల్గా. నెక్స్ట్ సపోజ్కి దీంట్లో డీజిల్ మెకానిక్ అనేది క్లిక్ చేస్తున్నాను. డీజిల్ మెకానిక్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ట్రేడ్ థియరీ అని ఉంది కదా, ఆ థియరీ అంతా మీకు సిలబస్లో ఉంటుంది. వీటికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ, మెకానిక్ డీజిల్ తీసుకోవాల్సిన సేఫ్టీ ఏంటి అనేది ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక టాపిక్. దీనిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎనర్జీ కన్జర్వేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ, వీటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ ఏ విధంగా ఉంటాయి డీజిల్ మెకానిక్, అసలు ఏ టూల్స్ వాడతాడు అనేది ఇది ఒక టాపిక్ అనమాట. ఈ టాపిక్ పైన కూడా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా మీరు సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పెయింటర్ పైన క్లిక్ చేస్తున్నాను. పెయింటర్కి సంబంధించిన ట్రేడ్ థియరీ సేమ్, దీనికి కూడా ఈ విధంగా మీరు సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ అంతా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఐటీఐ పర్సన్ అయితే ఐటీఐకి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన బుక్స్ అనేది మీ దగ్గర ఉంటే ఒకసారి ఆ బుక్స్ అనేది మీరు రివిజన్ చేసుకుంటే 100% సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీంట్లో మీరు ఎన్ని మార్కులు సాధించుకున్నా అవి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కలపరు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు దీంట్లో 75కి 75 మార్కులు, సపోజ్గా 75కి 75 క్వశ్చన్లు అటెండ్ చేసినా కానీ, లేదా ఇంకొక పర్సన్ మినిమం ఒక 35 మార్కులు అటెండ్ చేసినా కానీ ఇద్దరు ఈక్వలే. ఎవరికైతే సిబిటి 2లో పార్ట్ ఏలో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి మాత్రమే జాబ్ రావడం జరుగుతుంది. ఈ పేపర్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. కాబట్టి ఒకసారి మీరు ఆ ట్రేడ్కి సంబంధించిన బుక్స్ అనేది రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బీటెక్ వాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఆ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి కూడా ఈ సిలబస్ పైన, అంటే టెక్నికల్ సిలబస్ పైన మెటీరియల్ రెడీ చేయాలా లేదా అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. దీనికి సంబంధించిన ఒక బిడ్ బ్యాంక్ ఉంటుంది, అది కూడా మేము రెడీ చేయడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ అది రెడీ అయితే కనుక మీకు అందరికంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ, ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది.
చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్ట్లు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్ట్లు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.